ప్రైజ్ ద లార్డ్. ఆలస్యము ఎప్పుడూ కూడా దేవుని నుండి కలుగు తిరస్కరణ కాదు. దేవుడు ఒక పెద్ద మర్రి చెట్టును చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన దాని కొరకు 100 సంవత్సరాలు వెచ్చిస్తాడు. కానీ ఒక పుట్టగొడుగును చేయాలి అని అనుకున్నప్పుడు కేవలము ఒక రాత్రి మాత్రమే సరిపోతుంది. సహనంతో నత్త కూడా నోవహు ఓడలోనికి చేరగలిగింది. గొప్ప ఆత్మలు సంఘర్షణలు మరియు తుఫానులు మరియు శ్రమకాలములలోనే ఎదుగుతాయి అని ఒక భక్తుడు సెలవిస్తూ వచ్చాడు. కనుక మీరు ఎంత దూరము వచ్చారో గుర్తుంచుకోండి, కానీ ఎంత దూరము వెళ్ళాలో కాదు. మీరు ఎక్కడ ఉండగోరుచున్నారో అక్కడ లేరు, కానీ మీరు ఎక్కడ ఉండేవారో అక్కడ కూడా లేరు అని గుర్తుంచుకోవాలి. అందుకే యాకోబు భక్తుడు తన పత్రికలో ఇలాగ వ్రాస్తూ వచ్చాడు: మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. కనుక మన జీవితాల్లో సహనముతో ఓర్పుతో ప్రభువు కొరకు మనము అన్ని పరిస్థితులలో కనిపెట్టుకొని ఉండి ప్రభువు చేత మనము దీవింపబడుదుముగాక. ప్రైజ్ ద లార్డ్.